కుంభరాశి వారికి నవంబర్ 22, 23, 24 తేదీల్లో ఈ 4 చోట్ల నుండి ఐశ్వర్యం ఎక్కడ, ఎప్పుడు, ఎలాగో తెలుసుకోండి. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855533632. కుంభరాశి దీనిని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు శతభిషం, 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు పుబ్బ, 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. అయితే కుంభరాశిలో జన్మించినటువంటి వారికి నవంబర్ 22, 23, 24 తేదీల్లో ఎలాంటి ఫలితాలు సంభవించబోతూ ఉన్నాయి, ఏ విధమైనటువంటి మార్పులు అనేవి ఈ కుంభరాశి వారు చూడబోతూ ఉన్నారు అనేటటువంటి వివరాలు ముఖ్యంగా వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, వైవాహిక జీవితం పరంగా, ఆర్థిక జీవితం పరంగా, ప్రేమ జీవితం పరంగా ఎలాంటి మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకైతే చాలా వరకు కూడా స్పష్టంగా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ముందుగా కుంభరాశి వారి యొక్క వ్యాపార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరించబోతూ ఉన్నాయి, వ్యాపారం పరంగా ఎలాంటి ఫలితాలు అనేవి ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు అనేది చూసినట్టయితే కనుక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారవేత్తలకు ఇది చాలా వరకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. అభివృద్ధి అనేది కూడా చాలా చక్కగా ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉంది. అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొత్త ఒప్పందాలు, అంటే వ్యాపారానికి సంబంధించి ఏవైనా కొత్త ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రారంభించుకోవచ్చు. వాటి ద్వారా మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా కనిపించడం లేదు. ఆదాయం కూడా వ్యాపార రీత్యా అభివృద్ధిలోకి వెళ్ళబోతుంది. మీ వ్యాపార భాగస్వాములతో కొన్నిసార్లు మీకు సరైన అవగాహన లేకపోవడం కారణంగా కానీ, లేకపోతే మీ మాట కారణంగా కానివ్వండి, చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాస్తవానికి కుంభరాశి వారికి కొద్దిగా కోపం అనేది అధికంగా ఉంటుంది. అయితే కోపం కారణంగా చాలా వరకు కూడా కొన్నిసార్లు మాట అనేది తుల్లుతూ ఉంటారు. అయితే దీని కారణంగానే మీరు సమస్యలు ఎదుర్కోవాలి. కాబట్టి ఏంటంటే కుంభరాశి వారు కొంచెం మాట విషయంలో, కోపం విషయంలో జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఉద్యోగరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు చూడబోతున్నారు కుంభరాశి వారు అనేది చూసినట్టయితే ఉద్యోగం పరంగా కూడా చాలా వరకు మంచి మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట చాలా వరకు కూడా అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏదైతే మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మార్పును చూడగలుగుతారు. ఇన్ని రోజులుగా ఉద్యోగంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. విశ్రాంతి అనేది తప్పనిసరిగా లభిస్తుంది. శారీరకంగా మీరు చాలా వరకు కూడా సంతోషంగా, మానసికంగా, శారీరకంగా కూడా చాలా సంతోషంగానే ఉండగలుగుతారు. ఎటువంటి ఒత్తిడి కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు. అయితే మీ శ్రమని నమ్ముకుని గనుక ముందుకు వెళ్తే ఉద్యోగాల్లో కూడా చాలా వరకు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి అవకాశంతో పాటుగా మంచి గుర్తింపు కూడా రాబోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఖచ్చితంగా ఫలించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో గురుదృష్టి 10వ ఇంటిపై ఉండడం వలన కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టల కొరకు మీకు సంబంధించి చాలా వరకు కూడా మంచి పనులు చేసినప్పటికీ కూడా తగినంత పేరు రాకపోవడం వంటివి జరుగుతూ ఉండేవి. అయితే ఈ సమయంలో అటువంటి సమస్య అయితే ఏమీ కనిపించడం లేదు. పేరు ప్రతిష్టలు అనేవి రాబోతూ ఉన్నాయి. మంచిగా మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఆర్థిక స్థితి పరంగా ఎలాంటి ఫలితాలు సంభవించబోతూ ఉన్నాయి అనేది చూసినట్టయితే ఇవి చాలా వరకు కూడా కుంభరాశి వారికి 22, 23, 24 తేదీలు అనేవి చాలా వరకు కూడా ప్రత్యేకమైనటువంటి తేదీలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో వీరికి ఆర్థికంగా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఎటువంటి ఆర్థిక సమస్యలు కనిపించడం లేదు. మీ ఆర్థిక స్థితి కొరకు చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలు చూడగలుగుతారు. మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం అనేది ఖచ్చితంగా రాబోతుంది. అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వారణ ద్వారా కానీ మీరు చాలా వరకు కూడా డబ్బు అనేది ఈ సమయంలో అయితే సంపాదించబోతూ ఉన్నారు.
మీకు చాలా 4 వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో కుంభరాశి వారు చేయాల్సినటువంటి విషయాలు ఏంటంటే, అంటే ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే, మీకు చాలా వరకు కూడా అన్ని విధాలుగా అంటే ఎవరైతే ఏ ఏ రంగాల్లో ఉన్నారో వాటికి సంబంధించి చాలా వరకు కూడా మీకు ఈ సమయంలో అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వచ్చిన అవకాశం గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళితే కనుక చాలా వరకు కూడా మీ యొక్క పరిస్థితిలో మార్పును చూస్తారు. ఆర్థికంగా డబ్బు పరంగా కూడా చాలా మార్పు చూసేటటువంటి అవకాశం ఉంది. మరి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారికి అనేది చూసినట్టయితే, కుటుంబ స్థితి పరంగా సామాన్యంగా ఉండబోతుంది. అంటే ఇటు బాగుంటుంది అని చెప్పలేము, ఇంకో పక్క అసలు బాగోదని కూడా చెప్పలేము. సామాన్యంగా ఉండబోతుందండి. కుటుంబ స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగటం కానీ, లేదా మీరు మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలకి కుటుంబ సమేత వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ కూడా మంచి శకునాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబంతో ఆస్తి తగాదాలు కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించినటువంటి విషయాల్లో మీ కుటుంబానికి మీకు మధ్య కొద్దిగా మాట విభేదాలు రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి అనేది చాలా బాగా ఉంటుంది కాబట్టి మీ యొక్క తోబుట్టువులు కూడా మీతో కలిసి పనిచేసేటటువంటి అవకాశం ఉంది. చాలా ప్రశాంత వాతావరణం మీ జీవితంలో ఉంటుంది. అయితే కొద్దిగా కుంభరాశి వారు కుటుంబ విషయంలో కూడా కోపం పరంగా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితుల్లో చాలా వరకు కూడా మార్పు అయితే చూడగలుగుతారు. ఒత్తిడైతే ఏ విధంగానూ ఎక్కువ కనిపించడం లేదు. మీరు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే మీకైతే అంత ఒత్తిడి కూడా ఏవి ఉండదనే చెప్పుకోవాలి. మరి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్టయితే, ఆరోగ్యం పరంగా మిశ్రమ ఫలితాలు ఇటువంటివి కూడా కనిపించడం లేదు. వెన్నుముక్క, కాళ్ళు ఇటువంటి సమస్యలు ఏవైనా కూడా మీ గతంలో ఉన్నట్టయితే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అయితే మీరు ముఖ్యంగా బరువు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది అసలు చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే కనుక చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మనకి ఎంత అదృష్టం ఉన్నా కూడా మనం చేసేటటువంటి పనుల మీదే మనకి అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన ఒక స్పష్టమైన విషయం. అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి ఎన్ని విధాలుగా అదృష్టం ఉన్నా కూడా మీరు జాగ్రత్త పడితేనే ఆ అదృష్టాన్ని మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా కుంభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, కోపం విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండండి. ఎవరితోని కూడా కోప్పడి గొడవలు పెట్టుకోవడం కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి పనుల దగ్గర ముఖ్యంగా అంటే మీరు ఏదైతే పనులు చేస్తున్నారో వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, ఎక్కడా కూడా ఎదుటి వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం అనేది మీకు అంతగా మంచిది కాదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే భవిష్యత్తు గురించి ఈ రాశి వారు అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. అలా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూనే ముందుకు వెళ్ళడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో అధికంగా అవకాశాలు రాబోతున్నాయి. వాటన్నిటిని కూడా ఎలా వినియోగించుకోవాలనేది అయితే చూసుకోండి. ప్రేమ జీవితం అయితే చాలా బాగుండబోతుంది. ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు కొద్దిగా కష్టాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా మీరు నిరాశ చెందుతారు. కుటుంబంతో ఈ విధంగా ఈ విషయాలపై గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల పరంగా చూస్తే విద్యార్థులకు అనుకూలంగా ఉన్నప్పటికీ బద్ధకాన్ని తగ్గించుకోవాలి కుంభరాశి వారు. మీకు చాలా వరకు కూడా మంచి ఫలితాలు వచ్చేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసి కష్టపడి చదివితే మాత్రమే మంచి మార్కులు అనేవి సాధించుకోగలుగుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు. గురుదృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరికి కొన్నిసార్లు ఎక్కువగా శ్రద్ధ చదువుపై పెట్టకపోయినప్పటికీ కూడా మంచి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ కొంచెమైనా శ్రద్ధ వహించాలి. చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు. అసలు నవంబర్ 22, 23, 24 తేదీల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరించబోతూ ఉన్నాయి అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం